బ్లాక్ బాక్స్లో అన్నీ రికార్డ్ అవుతాయా? బ్లాక్ బాక్స్ అంటే నిజంగానే నల్ల రంగులో ఉంటుందా? అలా ఏం ఉండదు. విజిబిలిటీ కోసం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటుంది, మనం చూడొచ్చు. ఫ్లైట్ రికార్డర్ డూ నాట్ ఓపెన్. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే అది ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు అవి రికవర్ చేస్తే కాక్పిట్లో పైలట్స్ మధ్య కాన్వర్జేషన్ ఏమైంది, అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి పైలట్స్కి మధ్య ఏమన్నా మాట్లాడుకున్నారా, మేడేస్ ఈ అలర్ట్కి సంబంధించి ఏమన్నా కాన్వర్జేషన్ రికార్డ్ అయిందా, ఒకవేళ పైలట్స్ ఏమైనా హరీలో ఏమన్నా మిస్టేక్ చేసినట్టుగా భావిస్తే ఏటీసీ నుంచి ఏమైనా సిగ్నల్స్ వెళ్తే ఆ సిగ్నల్స్ కూడా రికార్డ్ అవుతాయి బ్లాక్ బాక్స్లో. ఏముంటాయి అసలు బ్లాక్ బాక్స్లో అనేది కనుక చూస్తే మనకి దీన్ని ఎగ్జామిన్ చేసేది కంప్లీట్గా అచ్చంగా ఒక బ్యూరో ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏఏఐబి అంటారు. అంటే ప్రమాద జరిగిన తర్వాత తక్షణం రంగంలోకి దిగుతుంది ఏది, ఏఏఐబి అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. పూర్తి ఫోర్స్ని దింపేస్తారు. ఎక్కడ అసలు అంటే చిన్న అవకాశం కూడా ఇవ్వరు. ప్రతి శకలాన్ని వాళ్ళు శోధిస్తారు. ప్రతి డెబ్రీలో చిన్న ఆధారం దొరికినా సరే దాన్ని పట్టుకుంటారు. అలాంటిది ఇంకా బ్లాక్ బాక్స్ ఎక్కడ పడిందంటే ఎక్కడో రూఫ్ టాప్ మీద పడింది. రెండిట్లోనూ ఒకటి దొరికింది. ఆ ఒక్కటిలో వాళ్ళు ఏమేంటి తీస్తారు, ఏం చేస్తారనే దానికి తెలుసుకునే ముందర అసలు అందులో ఏముంటాయి, బ్లాక్ బాక్స్లో ఏముంటాయి అది మనం తెలుసుకోవాలి. ఈ దీంట్లో బ్లాక్ బాక్స్ ఇన్ ఏవియేషన్ రిఫర్స్ టు 2 క్రిటికల్ ఫ్లైట్ రికార్డింగ్ డివైజెస్. ఈ రెండు కూడా ఫ్లైట్ రికార్డింగ్ డివైజెస్ రెండు ఉంటాయి. అందులో రెండు కూడా క్రిటికలే, చాలా ఇంపార్టెంట్. అంటే ఎంటైర్ ఎయిర్ క్రాఫ్ట్కి అది గుంటకాయ అనుకోండి ఇంజన్ తర్వాత, అలా అనుకోవచ్చు. ఫ్లైట్ డేటా రికార్డర్, ఎఫ్డిఆర్ అంటారు. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్, సివిఆర్. ఈ రెండు ఉంటాయి బ్లాక్ బాక్స్లో. ఫ్లైట్ డేటా రికార్డర్లో అది ఏం చేస్తుందంటే ఎఫ్డిఆర్ అది ఇంపార్టెంట్ ఫ్లైట్ పారామీటర్స్ ఉంటాయి. ఫ్లైట్ పారామీటర్స్ ఏంటండి, స్పీడు, ఆల్టిట్యూడ్, ఇంజన్ పర్ఫార్మెన్స్, హెడింగ్ అండ్ ఫ్లైట్ కంట్రోల్ మూమెంట్స్. మొత్తం ఎన్ని 5 ఉంటాయి అన్నమాట. స్పీడ్, ఆల్టిట్యూడ్, ఇంజన్ పర్ఫార్మెన్స్, హెడింగ్ అండ్ ఫ్లైట్ కంట్రోల్ మూమెంట్స్. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎటు హెడ్ చేస్తూ వెళ్తుంది, ఆల్టిట్యూడ్ ఎత్తు ఎంత ఉంది, అండ్ స్పీడ్ ఎంతలో ఉంది, స్పీడ్ వెలాసిటీలో ఏమైనా తేడాలు ఉన్నాయా, అంటే స్పీడ్ ఎగ్జామిన్ చేయడం అది వెలాసిటీలో సడన్ షిఫ్ట్ ఉంటుంది స్పీడ్ వెలాసిటీలో ఫర్ వేరియస్ రీజన్స్. అంటే బికాజ్ ది అవుట్ సైడ్ వెదర్ వల్ల కూడా అలా ఉండొచ్చు. స్పీడ్ ఒక్కసారిగా సడన్గా తగ్గినట్టు మనకు అనిపించవచ్చు. అండ్ అదే సందర్భంలో సడన్గా ఫ్లైట్ మూమెంట్కి వచ్చేప్పటికీ ఎత్తు, ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సడన్ డ్రాప్ ఉండొచ్చు ఆల్టిట్యూడ్లో. కారణం ఏంటంటే అప్పుడే మనకి ఫ్లైట్ క్యాప్టెన్ కానీ పైలట్స్ కానీ అలర్ట్ ఇస్తుంటారు, ప్యాసింజర్స్ ప్లీజ్ వేర్ యువర్ సీట్ బెల్ట్స్, రఫ్ వెదర్ ఈజ్ దేర్ అవుట్ సైడ్, ఇలా చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనకు అలర్ట్ ఇస్తుంటారు. అంటే వాళ్ళు అసలు ఆ స్థానంలో కూర్చున్న పైలట్స్ దేవుళ్ళతో సమానమే. ఎందుకంటే అట్మోస్ట్ ప్రికాషన్స్, అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. ఎక్కడా కూడా చిన్నపాటి నెగ్లిజెన్స్ కూడా ఏ పైలట్, ఏ క్యాప్టెన్ చెయ్యరు అసలు. వాళ్ళకి అలాంటి అంటే వన్స్ దే బోర్డ్ ద ఫ్లైట్, కాక్పిట్లోకి వెళ్తే వాళ్ళు కంప్లీట్ ఆక్యుపై ఉండేది వాళ్ళ మనసులో, కానీ స్థిరంగా ఒకటే, ఫ్లైట్ మీద కంప్లీట్ కంట్రోల్, వెదర్ కండిషన్స్, ఎప్పటికప్పుడు అందే సిగ్నల్స్ని ఒకవేళ ఒక అన్ఫేవరబుల్ వెదర్ ఉంటే నియర్ బై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవడానికి వీలు చూసుకొని మాట్లాడటాలు, ఏటీసీతో మాట్లాడటం, లేదా గాల్లోనే చక్కర్లు కొట్టడం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఇలాంటివి జరుగుతుంటాయి సాధారణంగా. 100కో 1,00,000కో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు. సో అందులో మానవ తప్పిదాలు అనేవి 0.001 మాత్రమే ఉంటాయి. సరే, ఇంకా కాక్పిట్ వాయిస్ రికార్డర్కి వచ్చేప్పటికి ఇది ఆడియో ఫ్రమ్ ద కాక్పిట్, పైలట్స్ క్యాప్టెన్ కూర్చునే చోట, ఇంక్లూడింగ్ కన్వర్జేషన్స్ బిట్వీన్ పైలట్స్, క్యాప్టెన్తో పాటు పైలట్స్ మధ్య నడిచే సంభాషణ. న్యాచురల్ ఉంటారు. ఇప్పుడు మనం ఉదాహరణకి అందరికీ అర్థమయ్యేలా చూసుకోవాలంటే మనం ట్రైన్ చూసుకుంటే ఇంజన్ డ్రైవర్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడో ఉన్న గాడ్ తోటి రిమోట్లో, ఆయన వెనకాల ఎక్కడో ఉంటారు గాడ్, దీంతో చిన్న డేటా సెట్ తోటి మాట్లాడుతుంటారు. అలాగే వీళ్ళు ఏటీసీ తోటి కాన్వర్జేషన్లో ఉంటారు. కాన్వర్జేషన్ ఒకసారి కుదరని సందర్భంలో సిగ్నల్స్ రూపంలో వాళ్ళకి మెసేజెస్ వస్తుంటాయి, అవి మానిటర్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అలార్మ్స్, సడన్ అలార్మ్ కూడా వాళ్ళు ఒకవేళ ఏమైనా వచ్చినా వీళ్ళు ఇచ్చినా అది వినిపిస్తుంది. అండ్ యాంబియంట్ సౌండ్స్, ఇందాకే అనుకున్నట్టు వెదర్లో వచ్చే మార్పులకు తగ్గ సౌండ్స్ కూడా అది రికార్డ్ చేస్తుంది. కానీ ఇక్కడ అతి తక్కువ ఎత్తులోంచి కూలింది.
ఎలాంటి సౌండ్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా. అరే ఇక ఈ అహ్మదాబాద్ క్రాష్కి సంబంధించి బ్లాక్ బాక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డిజాస్టర్ మెకానికల్ మాల్ ఫంక్షన్ వల్ల ఈ డిజాస్టర్ జరిగిందా, ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల జరిగిందా, ఏదైనా పక్షి బర్డ్ స్ట్రైక్ వల్ల జరిగిందా, ఆన్బోర్డ్ ఫైర్ ఏమన్నా అయిందా, ఆన్బోర్డ్ ఫైర్ లేదంటే హ్యూమన్ ఎర్రరా? చూడండి, అంటే ఒక్కసారి ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగితే ఎన్ని ఫ్యాక్టర్స్ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, అండ్ కాక్పిట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, మెకానికల్ మాల్ ఫంక్షన్ ఏమన్నా సడన్గా ఎరప్ట్ అయిందా, ఇంజన్లో ఫెయిల్యూరా. ఇంజన్లో ఫెయిల్యూర్ అనేది ఆల్మోస్ట్ రూల్ అవుట్. ఎందుకంటే టేక్ ఆఫ్ అయినప్పుడు 2 ఇంజన్లు పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపించినప్పుడు ఒక దాంట్లో చిన్నపాటి సాంకేతిక సమస్య ఉన్నా రెండో ఇంజన్ పర్ఫెక్ట్గా ఉందంటేనే ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ డివైస్ అనుమతిస్తుంది ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి. అలాంటప్పుడు ఇంజన్ ఫెయిల్యూర్ సడన్గా ఎందుకు ఎరప్ట్ అవుతుంది? ఎక్కడో ఒక చోట కుట్రకోవడం ఉండాలి. అండ్ 2 బర్డ్ స్ట్రైక్, ఒకవేళ పక్షులు సడన్గా వచ్చి కొట్టచ్చు. ఆన్బోర్డ్ ఫైర్, కారణాలు చెప్పలేము ఆన్బోర్డ్ ఫైర్ అనేది. అండ్ హ్యూమన్ ఎర్రర్, మానవ తప్పిదం. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా వస్తే జరిగే ఇవి. అండ్ మనం ఇక్కడ జాగ్రత్తగా 3 అంశాలు గమనించాలి. బాబా హోమీ జహంగీర్ బాబా మనకి ఆరాధ్య దైవం శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆయన్ని పోగొట్టుకున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లో. అండ్ అలాగే డాక్టర్ నాయుడమ్మ కనిష్క యాక్సిడెంట్లో ఆయన్ని పోగొట్టుకున్నాం. జాగ్రత్తగా గమనించండి, న్యూక్లియర్ సైంటిస్టులు, కెమికల్ ఇంజనీర్లు, లేకపోతే నెగోషియేటర్స్, మంచి పవర్ఫుల్ లాబీస్ట్ అక్రాస్ ద గ్లోబ్, లేదా ప్రోమినెంట్ పీపుల్ ఆన్ బోర్డ్, విఐపీస్, వీళ్ళు ఉన్నప్పుడే ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ రెండో అంశం, కంప్లీట్గా ఫ్యూయల్ నింపుకున్న ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నప్పుడే ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే కుట్ర కోణాలకి వీటికి అనుసంధానం చేసి చెప్పే మాట ఇక్కడ. దీంట్లోకి మళ్ళీ వద్దాం. ఇంకా బ్లాక్ బాక్స్ విల్ ఆఫర్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్రూస్ మేడే ట్రాన్స్మిషన్. మేడే ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ డన్, అయిపోయింది, మేము చేతులు ఎత్తేసాం అని మేడే సిగ్నల్ పంపించినప్పుడు ఎనీ సిస్టమ్ జనరేటెడ్ అలర్ట్స్, ఒకసారి సిస్టమ్ తనంతట తానుగా అలర్ట్ చేస్తుంది, ప్రమాదం ముంచుకొస్తుంది. అండ్ దేర్ ఎఫర్ట్ టు రీగెయిన్ కంట్రోల్ ఇన్ ద క్రిటికల్ సెకండ్స్ ఫాలోయింగ్ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ ఇలా అవ్వంగానే జస్ట్ టేక్ ఆఫ్ అయిన క్షణాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో ఏదన్నా అనుకోని అవాంతరం ఎదురై కంట్రోల్ తప్పితే దాన్ని రీగెయిన్ చేయడానికి వాళ్ళు పెట్టుకునే ఎఫర్ట్స్తో సహా మొత్తం బ్లాక్ బాక్స్ రికార్డ్ అవుతుంది. ఫర్దర్ మోర్ ది డివైస్ విల్ రివీల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంజిన్ అండ్ కంట్రోల్ సెట్టింగ్స్. ఇంజిన్ ఏంటి, దాని కంట్రోల్ సెట్టింగ్స్ ఏంటి, అండ్ వాయిస్ రికార్డ్, కాక్పిట్ కాన్వర్జేషన్స్తో పాటు ఇవన్నీ కూడా అందిస్తుంది బ్లాక్ బాక్స్ అని ఎవరు చెప్తున్నారంటే మెకానికల్ ఇంజనీర్ విత్ ద యూకే బేస్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఆయన పేరు పాల్ ఫ్రోమే, ఆయన చెప్పారు ఇవన్నీ రికార్డ్ చేస్తుందని. అసోసియేటెడ్ ప్రెస్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పారు. ఎంత క్రిటికల్ అండ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని. డీజీసీఏ ఏం చెప్తుంది, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్హాన్స్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఎన్హాన్స్డ్ ఇన్స్పెక్షన్, కంప్లీట్ ఇన్స్పెక్షన్, సంపూర్ణంగా తనిఖీ చేస్తారండి. ఆ డెబ్రీ మొత్తం శిథిలాల నుంచి కంప్లీట్గా తనిఖీ చేస్తారు. ఏ ఒక్క చిన్న పార్ట్, కాలిపోతున్న పార్ట్ని కూడా విడిచిపెట్టరు. వాళ్ళు చెక్స్ అన్నీ చేసిన తర్వాత అలాగే టేక్ ఆఫ్ పారామీటర్స్ని సమీక్షించిన తర్వాత ఏది 787 డ్రీమ్ లైనర్, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఇవన్నీ సమీక్షించిన తర్వాత వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ మేము రికార్డ్ చేస్తున్నామని డీజీసీఏ చెప్తాను. డీజీసీఏ చేస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి చేస్తుంది. బోత్ ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్ డివైజెస్ ఆల్వేస్ కలెక్ట్ అండ్ సేవ్ డేటా డ్యూరింగ్ ఏ ఫ్లైట్. ఆ జర్నీలో మొత్తం ఇంకా పైలట్లు ఏమన్నా మానవ తప్పిదాలు 0.00001% ఏమన్నా ఉన్నా బోత్ ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్ చేయవు. వాటికి అచ్చంగా పని ఏంటంటే మొత్తం సంబంధం ఉన్నా లేకపోయినా అన్నీ తన చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం రికార్డ్ చేస్తాయి ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్. ఎఫ్డిఆర్ లాగ్స్ టెక్నికల్ అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. కనుక టెక్నికల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని ఎఫ్డిఆర్ చూస్తే, సివిఆర్ రికార్డ్ చేసేది ఏంటంటే సౌండ్ ఇన్సైడ్ ద కాక్పిట్ అకార్డింగ్ టు రిపోర్ట్స్ అనమాట. అలాగే ఒకవేళ యాక్సిడెంట్ అయితే ది స్టోర్డ్ డేటా ఈజ్ రిట్రైవ్డ్ అండ్ అనలైజ్డ్ టు అండర్స్టాండ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ మెకానికలీ అండ్ అమాంగ్ ద క్రూ ఇన్ ద మూమెంట్స్ లీడింగ్ అప్ టు ద క్రాష్. ఇదంతా అయిపోయిన తర్వాత స్టోర్డ్ డేటాని రిట్రైవ్ చేస్తారు.
వీళ్ళు ఏఏబి కానీ డీజీసీఏ కానీ రిట్రైవ్ చేస్తుంది. అలాగే ఇంకేం చెప్తున్నారంటే ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్ జెఫ్ గుజెటీ ఈయన ఫార్మర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ ఫర్ బోత్ ద యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అండ్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. యుఎస్లో అత్యున్నతమైన బాడీ సివిల్ ఏవియేషన్కి సంబంధించి యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకి అండ్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఈ రెండింటికి ఆయన క్రాష్ ఇన్వెస్టిగేటర్గా పనిచేశారు. జెఫ్ గుజెటీ అని ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్. ఆయన ఏం చెప్తున్నారంటే ఇన్వెస్టిగేటర్స్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మొత్తం ఎగ్జామిన్ చేస్తున్నారు కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, వాళ్ళు కొన్ని సమాధానాలు చెప్పగలరు. అబౌట్ వాట్ కాజ్డ్ ద క్రాష్ యాజ్ సూన్ యాజ్ నెక్స్ట్ వీక్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్లైట్ డేటా రికార్డర్ ఈస్ ఇన్ గుడ్ షేప్. ఇక్కడ ఏంటంటే ఆయన చాలా కీలకమైన విషయం చెప్పారు. FDR ఇప్పుడు మనం చూస్తున్న ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్లైట్ రికార్డర్ ఉంది కదా, ఇదే బ్లాక్ బాక్స్లో. దాంట్లో ఆయన అనేది ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డర్ అది పర్ఫెక్ట్ షేప్లో ఉంది, గుడ్ షేప్లో ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేటర్స్ నెక్స్ట్ వీక్కి కొంత సమాచారాన్ని అందజేయగలరు అని. సరే, అగైన్ స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయి. ఎంత మేరకు బాహ్య ప్రపంచానికి చెప్పాలో ఆందోళన కలగకుండా అంత మేరకే చెప్తారు. సత్యం ఒకవేళ అప్రియమైనా సరే సత్యం చెప్పకూడదు, అలాగని అది అబద్ధము కాకూడదు. కాబట్టి ఎంత మేరకు తూకం వేసి మోతాదులో చెప్తారు. అండ్ ఆ షాక్ నుంచి ఎంటైర్ నేషన్ మీకు దీంట్లో ఉంది, దిగ్భ్రమకు లోనైంది. ఇంకోటి ప్రమాదాల గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు గమనిస్తే న్యూక్లియర్ సైంటిస్ట్, కెమికల్ ఇంజనీర్స్ అండ్ లాబీయిస్ట్, నెగోషియేటర్స్, అలాగే ఫారినర్స్, కనీసం 1/3 ఆఫ్ ది ఫ్లైట్ ఫారినర్స్ ఉండాలి. ఎక్కువగా వాళ్ళు వైట్స్ అయి ఉండాలి. ఉగ్ర కోణాలు ఇలాంటప్పుడే బయటకు వస్తున్నాయి. అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూయల్ పూర్తిగా ఉండాలి. ఫ్యూయల్ మధ్యలో దిగాల్సిన అవసరం లేకుండా డెస్టినేషన్ దగ్గరే ఇంకా మళ్ళీ అంత నింపుకొని ఎయిర్క్రాఫ్ట్ ఉన్నప్పుడే ఇవి జరుగుతున్నాయి. ఇది ప్రమాదం అనాలా, దీని వెనకాల ఉగ్రకోణం అనాలా అంటే FDR చెప్తుంది, ఫ్లైట్ డేటా రికార్డర్ చెప్తుంది, CVR చెప్తుంది, కాక్పిట్ వాయిస్ రికార్డర్ చెప్తుంది. ఈ రెండు కలిసిన బ్లాక్ బాక్స్ చెప్తుంది. ఇంకొక బ్లాక్ బాక్స్ దొరకాలి, ఒకటే దొరికింది. అది దొరికిన తర్వాత దానిలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అండ్ ఆయన ఇంకా ఏమంటారంటే ఇన్వెస్టిగేటర్స్ లైక్లీ ఆర్ లుకింగ్ ఎట్ వెదర్ వింగ్ ఫ్లాప్స్ వర్ సెట్ కరెక్ట్లీ. రెక్క మానులు వింగ్ ఫ్లాప్స్ కరెక్ట్గా సెట్ అయినాయా లేదా అనేది కూడా చెప్తారట. సెట్ కాకుండా అసలు ఎందుకు ఫ్లై అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సెట్ కాకపోయినా వింగ్ ఫ్లాప్స్ ఫ్లై అవటానికి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. టేకాఫ్ సందర్భంలో ఫ్లైట్ జనరల్గా 45 degrees తీసుకుంటుంది. ఇట్లాగా టేకాఫ్కి ఇలా వెళ్తూ ఇట్లా నుంచి లేచి ఇలాగా 45 degrees తీసుకొని పైనకి వెళ్తుంది. మనం గనక గమనిస్తే తూనీగలు కూడా ఎగిరేప్పుడు ముందర ఇలా సమాంతరంగా భూతరానికి సమాంతరంగా ఎగురుతూ సడన్గా ఇలా 45 degrees తీసుకుంటాయి. తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సమాంతరంగా ఎగురుతూ ఉంటాయి. సేమ్ టెక్నాలజీ ఇక్కడ అడ్వాన్స్డ్ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా అదే టెక్నాలజీ ఉంటుంది. అండ్ వింగ్ ఫ్లాప్స్ వర్ సెట్ కరెక్ట్లీ ఆర్ నాట్ అంటే ఎందుకు డౌట్ వస్తుంది? దీంట్లో ఏమైనా కుట్రకోణం జరిగి ఉండొచ్చా? అండ్ ఇంకోటి, వెదర్ ద ఇంజన్ లాస్ట్ పవర్, ఇంజన్ సడన్గా పవర్ ఎట్లా పోగొట్టుకుంటుంది? ఇప్పుడు మనం నడిపిస్తుండగా ఇంజన్ ఎక్కడో చోట స్ట్రక్ అవ్వచ్చు, ఎందుకంటే అది మెకానికల్ ఫెయిల్యూర్. కానీ రెండు ఒకేసారి ఎట్లా స్ట్రక్ అవుతాయి? అండ్ వెదర్ అలార్మ్స్ వర్ గోయింగ్ ఆఫ్ ఇన్సైడ్ ద కాక్పిట్ లోపల ఉన్న అలార్మ్స్ సైలెంట్ అయిపోయి ఉంటాయా? అలాగే వెదర్ ది ప్లేన్స్ క్రూ కరెక్ట్లీ ఇన్పుటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హాట్ టెంపరేచర్ అవుట్ సైడ్ అండ్ వెయిట్ ఆఫ్ ద ఫ్యూయల్ అండ్ పాసెంజర్స్. ఇవి కూడా కీలకమేనండి. లోపల బోర్డ్ అయిన ప్యాసింజర్స్ వెయిట్తో సహా మొత్తం ఇన్పుట్స్ ఇవ్వాలి. పైలట్స్, క్రూ, విమాన సిబ్బంది అంటే అన్ని పైలట్స్ క్యాప్టెన్ చూసుకోరు, కిందే గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ ఇవన్నీ చార్ట్ ప్రిపేర్ చేసి క్యాప్టెన్స్కి పైలట్స్కి ఇస్తారు. అదంతా ఇచ్చారా లేదా? అండ్ ఈ చార్ట్ మళ్ళీ అక్కడ రికార్డ్ అయి ఉంటుంది, లోపల ఎయిర్పోర్ట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే అది టేక్ ఆఫ్ అయిందో ఆ ఎయిర్పోర్ట్లో రికార్డ్ అయి ఉంటుంది. అలాగే అవుట్ సైడ్ టెంపరేచర్ గురించి వెదర్ ది పైలట్స్ వర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద హాట్ టెంపరేచర్ అవుట్ సైడ్, ఇదంతా ఇచ్చారా లేదా? జనరల్గా మనకి చెప్తారు. ఇప్పుడు మనం మరి కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయంలో దిగబోతున్నాం, బాహ్య తాపమానం ఇంత ఉంది, హిందీలో చెప్తుంటారు. వెలుపలి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి, 42 degrees ఉంది, 36 degrees ఉందని చెప్తుంటారు. ఇది మన ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న టైంలో. సో టు అలర్ట్ ద పాసెంజర్స్ అబౌట్ ద అవుట్ సైడ్ టెంపరేచర్స్, ఇవన్నీ ఇచ్చారా లేదా? వెయిట్ ఆఫ్ ది ఫ్యూయల్ ఎంత ఉంది, దాని బరువు ఎంత?
దాని వాల్యూమ్ ఎంత, దాని బరువు ఎంత, ఇవన్నీ కూడా ముందస్తుగా సిద్ధం చేసుకొని ఉంటారని గుజెట్టి ఇందాక మనం అనుకున్నాం, ఆయన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి అలాగే యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అండ్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి ఆయన సేఫ్టీ కన్సల్టెంట్గా ఉన్నారు జెఫ్ గుజెట్టి. ఈ పాయింట్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. మిస్టేక్స్ ఇన్ ద డేటా కుడ్ రిజల్ట్ ఇన్ ద వింగ్ ఫ్లాప్స్ బీయింగ్ సెట్ ఇన్ కరెక్ట్లీ. సో ఇప్పుడు పైన చెప్పిన డేటాలో ఎక్కడో చిన్నపాటి తేడా ఉన్నా ఆ వింగ్ ఫ్లాప్స్ సెట్ చేయడంలో ఇన్కరెక్ట్గా సెట్ చేసే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు. జనరల్గా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అలాంటి తప్పిదాలు జరుగుతాయి, అవి మానవ తప్పిదం. కానీ ఇక్కడ మానవ తప్పిదం కన్నా కూడా ఉగ్రకోణం ఎక్కువగా కనిపిస్తోంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.